రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మాజీ ఎమ్మెల్సీ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. పులివెందులలోని నాగ్ బిల్డింగ్ సమీపంలోని ఇష్టా భవన్లో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గంలోని 41,980 మంది రైతులకు 24,61,00,000 రూపాయల చెక్కులను అందజేశారు. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పీఓసీ డాక్టర్ నరేష్, పుష్పనాథరెడ్డి, వెంకట్రామిరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారథి, జెడ్పీటీసీ సభ్యులు మారెడ్డి లతారెడ్డి, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శివమోహన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ అమర్నాథ్ యాదవ్, ఏపీ విద్యా సంక్షేమ శాఖ రాష్ట్ర డైరెక్టర్ అన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శశిభూషణ్ రెడ్డి సహా కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే మనం మేనిఫెస్టోలో రైతాంగానికి 20,000 రూపాయలు వచ్చే సంవత్సరానికి ఇస్తామన్నాం, అందులో భాగంగా ఈరోజు అంతకుముందు గతంలో 7,000 ఇప్పుడు 6,000 కూడా సెంట్రల్ గవర్నమెంట్ 2,000, రాష్ట్ర ప్రభుత్వం 4,000 కలుపుకొని 6,000తో మొత్తం 20,000. ఇందులో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చెప్పిన విధంగా 12,500 ఇస్తామన్నాడు. దాన్ని మనం 20,000కు పెంచినాం. ఆయన 12,500 కూడా ఆయన 7,000, 6,500 వచ్చేసి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి ఇచ్చారు. ఆయనకు కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ అంతకుముందు ఎలాంటి అండర్స్టాండింగ్ కానీ తర్వాత ఏమీ లేవు. ఇప్పుడు మనము తర్వాత ఈ ఎలక్షన్స్ కన్నా ముందే మనము బీజేపీ జనసేనతో ఒక కూటమిగా ఏర్పడి అందులో ఎలక్షన్ ముందే ఇవన్నీ చేసుకొని ఎలక్షన్ కూడా కలిసి పోటీ చేసినాం. కాబట్టి తర్వాత ఈరోజు అందరం కలిసి 20,000 ఆ రోజు మాట చెప్పిన ప్రకారం అతను ఈరోజు 20,000 ఇస్తా. ఈరోజు వాళ్ళు మాట్లాడతారు సెంట్రల్ గవర్నమెంట్ అది కలుపుకోనని. సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం అన్నీ ఎలక్షన్ కన్నా ముందే కలిసినాం. అంత ముందే కలిసినాం కాబట్టి అందరం కలిసే చేస్తున్నాం. దీంట్లో తర్వాత మీరు విమర్శించేది అదైతే 100% కరెక్ట్ కాదు. తర్వాత ముఖ్యంగా మన బడ్జెట్లో కూడా మీరు చూశారు, రాయలసీమ హార్టికల్చర్ హబ్గా దీన్ని చేసేదానికి దాదాపు బడ్జెట్లో అయితే 20,000 కోట్లు అడిగారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ 30,000 కోట్లు కావాలని కూడా అడిగారు. తప్పకుండా అంటే ఇంకా రాయలసీమలో హార్టికల్చర్ హబ్బే ఇది చేస్తేనే అక్కడ ఉండే రైతులకు కానీ అక్కడ ఉండే ప్రజానీకానికి కానీ మనం ఏదన్నా మేలు చేసిన వాళ్ళం అవుతామని ప్రత్యేకంగా రాయలసీమ మీద దృష్టి పెట్టి హార్టికల్చర్ హబ్ కోసం ఇంత డబ్బు కేటాయించడం జరిగింది. ఈ డబ్బు ఈ 2-3 ఏళ్లలో మనం వాళ్ళు అంతా రిలీజ్ చేసి వచ్చి సద్వినియోగపరుచుకుంటే రాయలసీమలో రైతాంగం అనేది ఇందాక ప్రభాకర్ అన్న చెప్పినట్లు అద్భుతమైన అంటే బెంజికార్లో తిరుగుతారని చెప్పినాడు ఆయన. 30 ఏళ్ళకు నన్ను అడగండి. ఆ రకంగానే రైతులంతా హార్టికల్చర్ హబ్ వచ్చి, ఎందుకంటే హార్టికల్చర్ హబ్ వచ్చేందుకు దానికి సంబంధించిన ఫ్యాక్టరీలు, ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు, ఆటోమేటిక్గా భూముల రేట్లు పెరగడం, ఇవన్నీ కూడా రైతుకు తర్వాత మేలు. ఇంకో విషయం ఏంటంటే ఇందాక చెప్పినట్లు అందరూ ఇక్కడ పులివెందుల ప్రాంతానికి రైతాంగానికి దానికి అనేది ఎప్పుడు బీజం పడిందంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మనకు పైడిపాలెం లేదు, చిత్రావతి ఉంది, కానీ చిత్రావతికి గణికోట నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఓన్లీ హెచ్ఎల్సీ నుంచే రావాలా. అలాంటి ఒక విపత్కరమైన పరిస్థితి ఉన్నప్పుడు మేము ఆ కళ్ళారా చూసాం. ఎమ్మకుంట్ల కానీ మిగతా ఊర్లన్నీ, సింహాద్రిపురం కానీ అన్ని ఊర్లు, మల్లెలలో కూడా అంతా కూడా చీనీ చెట్లు ఎండిపోతానని ట్యాంకర్లతో కూడా నీళ్లు తోలుకునే సందర్భం. ఆ పరిస్థితిని అంతా దృష్టిలో పెట్టుకొని తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కలవాలని ఆ కాలంలో 14 బస్సులు పెడితే నాకు 10 లక్షలు అయింది. అందరినీ రైతులు తీసుకొని పోయి అన్న మోహనన్న కూడా ఉన్నాడు ఆ రోజు, వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నాడు, దేవినేని ఉమా గారు ఆ తర్వాత అప్పుడు ఆ శాఖ మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఆ టైంలో రమ్మని, ఎక్కడ నీళ్ళు ఉన్నాయంటే జీడిపల్లెలో కొంత వాటర్ ఉందంటే అది ఇమ్మీడియట్గా చిత్రావతికి రిలీజ్ చేయండి, అక్కడ రైతులకు ఇబ్బంది అంటే అప్పుడు ఆగమేఘాల మీద వారానికి చిత్రావతి గుండా ఇప్పుడు ఆ కెనాల్ సిస్టమ్ అప్పుడు సరిగా లేదు, ఇప్పుడు ఉన్నట్లు అంత పరిస్థితుల్లో కూడా ఆ అడపదడప వచ్చిన 1 టీఎంసీ నీళ్ళతోనే ఆ రోజు చిన్ని చెట్లన్నీ బతికించుకుంటే తర్వాత అదే సంవత్సరం అదృష్టం కొద్దీ టన్ను 70,000, 1,00,000 రూపాయలు కూడా పోయినాయి, ముఖ్యంగా గుడిజాల, గూడూరు ఈ ప్రాంతంలో. తర్వాత మనకు ఆ రకంగా అప్పుడు
వచ్చేసి మన రైతాంగం ఇంత ఇబ్బంది పడుతూ ఉంది. ఇప్పుడు ఏదైనా ఒకటి మనకు మంచి చేసిన వాళ్ళను ఎప్పుడైనా అది ఏ పార్టీ అయినా కూడా మంచి చేసిన వాళ్ళు మనం పొగడాల్సిందే. ఈరోజు ఈ ప్రాంతం ఇంత సుభిక్షంగా ఉండి ఇంకోటి కారణం అంటే దాంట్లో తప్పకుండా కూడా రాజశేఖర రెడ్డి గారి పాత్ర కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరే. ఎందుకంటే పైడిపాలెం డ్యాము కట్టకపోతే మనం ఈరోజు 5-6 టీఎంసీలో ఎన్ని చేయలేం. అది ఆయన ఘనత. లింగాల కెనాల్ తీసింది ఆయన. అలాగే ఈ మొత్తం ఈ అసంపూర్తిగా ఉండే కాలువలన్నీ కూడా నింపి అప్పటికప్పుడు కాలువ మీద పండుకొని మనకు నీళ్ళు వచ్చేట్టుగా చేసింది తర్వాత చంద్రబాబు నాయుడు. అంతకుముందు మనకు ఇప్పుడు వేరే పార్టీలో పోయినాడు. ఆయన కూడా చాలా కష్టపడి, ఎందుకంటే మంచి చేసిన వాళ్ళని ఎక్కడున్నా కూడా మనం లబ్ధి పొందిన వాళ్ళమైతే మనం వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిందే. ఆయన పాత్ర కూడా నీళ్లు తేవాలా చేయాలనే దాంట్లో అప్పుడు ఆయన కృషి కూడా ఉంది. నేను అడిగేది జగన్మోహన్ రెడ్డి ఈయన వచ్చినాక ఏదన్నా ఒకటి కొత్త కెనాల్ కానీ కొత్తది ఏదైనా ప్రాజెక్టు కానీ ఇంకోటి కానీ ఏదో ఎంతసేపునే వాళ్ళ ఆయన్ని చెప్పుకోవడం తప్ప వాళ్ళ ఆయన నువ్వేంది మేమే పొగుడుతున్నాం ఆయన చేసినాడు పులివెందులకు అని. ఈయన 5 ఏళ్లలో పులివెందులకు సంబంధించి 1 ఎకరాకు కూడా ఎక్స్ట్రా నీళ్లు ఏదైనా అదనంగా ఇచ్చిన పాపాన వచ్చేసి మన జగన్మోహన్ రెడ్డి గారు పోలే. ఆ తర్వాత అందరూ కూడా ఎర్రబల్లి చెరువు గురించి చెప్తా ఉన్నారు. అది అసలు ఎంత చిన్న విషయం అంటే అతను ఈరోజు అక్కడి నుంచి మన పార్టీలోకి వచ్చినారు పుష్ప కానీ ఓవెల్రెడ్డి సార్ వాళ్ళు అదే పనిగా రైతులను పిలుచుకొని పోయి కూడా ఆ రోజు అడిగినారంట జగన్మోహన్ రెడ్డి. అది అయ్యేది కాదు పోయేది కాదు మీరు ఇట్లాంటివన్నీ చెప్పకండి అది ఇదే దాని అసలు అంటే వీళ్ళు ఏమడుగుతారు, ఇది సాధ్యమా కాదా, అవుతుందా లేదా అని కూడా ఆలోచన చేయలే వాళ్ళు. లాస్ట్కు మనం హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వాటర్ ఇస్తే దాంట్లో లీకేజ్ వాటర్ వచ్చి ఎర్రబల్లి చెరువుకి వచ్చింది. లీకేజ్ వాటర్ను చూసిపోయి వాళ్ళు అడిగింది లీకేజ్ వాటర్ ఎట్టు వస్తుంది, ఆ కెనాల్ ఏదన్నా ఒకటి వెంటు పెడితే మనకు బాగుంటుందని. అట్లా మినిమం చిన్న ఆలోచన కూడా చేయకుండా తర్వాత వాళ్ళు వదిలేశారు. తర్వాత దాన్ని ఏదో అది ఉప ఎన్నిక రావడము, అక్కడ రైతులంతా కూడా అక్కడ అడగడము, ఆ కార్యక్రమం అంతా జరిగిపోవడం. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఎందుకంటే కదిరి ప్రాంతం వాళ్ళతో కానీ ఇంకోటితో కానీ మనకు సమస్య రాకూడదని చెప్పేసి వాటర్ అలొకేషన్ అంటే అఫీషియల్గా మన హక్కు పులివెందుల ఎర్రబల్లి చెరువుకు ఇన్ని క్యూసిక్కుల నీళ్లు హెచ్ఎన్ఎస్ఎస్ ఎప్పుడు కెనాల్ పోయినా కూడా మనం వాడపోయి ఎత్తుకొని కిందికి వచ్చే మార్గంగా అఫీషియల్గా జీవో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. కాబట్టి మనకు భవిష్యత్తులో కూడా అవతలతో పని కూడా లేదు. ఆ కార్యక్రమంలో అందరూ చాలా పార్టిసిపేట్ చేసినారు, తర్వాత ఉన్నారు. ఎందుకంటే కొన్ని జరిగిన సంఘటనలు మన వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా పని చేస్తారనే దానికి ఇంకా స్టార్టింగ్లో అక్కడికి వెహికల్ కూడా పోదు, మోటార్ సైకిల్లో మమ్మల్ని పిలిచిపోయినారు, వెంకటరామని కానీ మమ్మల్ని కానీ. అప్పుడు ఆ రోడ్డు సౌకర్యం లేదు, ఆ వెంట పెట్టేసాట. అట్లా పోయినారు, మేము వచ్చినాము ఈ పని చేయని చెప్పి వచ్చాము. తర్వాత 2 రోజులకు వీళ్ళు పని చేయనని పోయినారు. అయితే అక్కడ కూలోళ్ళు రాలే. అంటే వాళ్ళు పెట్టిన వీడియోలు చూసి నేను మీ అందరికీ చెప్పాలి. ఇది కూలోళ్ళు రాకుంటే వీళ్ళే వెంకటరామని పంచ కట్టుకోపోయినాడు ఇప్పుడు డ్రాయర్తో మనం జగన్ కానీ వీళ్ళంతా వీళ్ళే పనిచేసి స్టార్టింగ్లో అప్పుడు అది పెట్టినారు. అంటే అంతటి అంకిత భావంతో మన లీడర్లు కూడా పనిచేసినందువల్ల ఆ పని ఆ రకంగా అయింది. వాళ్ళు అక్కడి నుంచి వచ్చినారు కదా, ఇదంతా అయిపోయింది. వైఎస్ఆర్సీపీ నాయకులతో పార్టీ మారినంత మాత్రాన సంబంధాలు అయితే ఉంటాయి కదా. అనేక మంది నాతో పుష్ప కూడా చెప్పినాడు, ఈ విషయం అయితే మీరు చాలా మంచి పని చేసినారు, ఇది తరతరాలు ఉండేది ఈ పులివెందుల మండలంలో, మీకు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీని గుర్తుంచుకునే విధంగా మీరు ఇది చేసినారు, చాలా మంచి పని చేశారు. మేమేమంటే ఆ పార్టీలో ఉండి బయటికి చెప్పుకోలేక ఉన్నాము. అది అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఈ మేలు అనేది మేము చేతల్లో కూడా చూపిస్తామని కూడా వాళ్ళిద్దరితో కూడా అనడం జరిగింది. అంటే ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు మనకు ఆ నుంచి మనకు ఓట్లు వస్తాయా ఇంకోటి అనేది పక్కన పెడితే మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఓహో మన హయాంలో ఈ రకంగా మనం ఆ ఊరికి ఆ చెరువుకు నీళ్లు తెప్పించి ఇంతమందికి ఇబ్బంది లేకుండా చేసినామనే తర్వాత మనకు ఒక మంచి తృప్తి అయితే ఉంటుంది. ఇదంతా చేసినప్పుడు మా ఎల్బీఆర్ ఈయనే అన్నాడు, ఇది కాలేటి వాకు వచ్చినా ఇది ఎటు తిరిగి నింపాలన్నాడు. సరే అని చెప్పి నీళ్ళు అంటే కొద్ది రోజులే వస్తాయనుకున్నారు, కానీ ఇంతవరకు రాయలసీమ చరిత్రలో హెచ్ఎన్ఎస్ఎస్ ఇప్పటికి కూడా నీళ్ళు వస్తున్నాయి, కావాల్సిన నీళ్ళు కుప్పం వరకు పోయినాయి.
ఇక్కడ జీడిపల్లి నుంచి కుప్పం వరకు ఇటు మన సైడు ఏ చెరువు కూడా నిండకుండా లేదు, ప్రతి ఒక్కటి అంతా నింపినారు. కాలేటి బాగా నిండిన తర్వాత పాత మూడు ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ రిపేర్ చేస్తే ఇప్పుడు ఉండే నీళ్లు కూడా పొలాలకు వాడుకోవచ్చు. అంటే కలెక్టర్ గారితో మాట్లాడితే వేరే ఫండ్ ఏం లేదు, ఇప్పుడు అర్జెంటుగా చేయాలంటే డిఎంఎఫ్లో ఇస్తాను, డిఎంఎఫ్లో పనులు ఇచ్చి ఆ పనులు కూడా నాకు తెలిసి మొదలు పెట్టింటుండవు, చేసినాం కదా. ఆ రకంగా మన వాళ్ళు కూడా ఎంటబడి ఆ రకంగా చేసుకుంటూ పోతాను. ఇందులో మీరు అందరూ కూడా ఎవరు చెప్పని విషయం ఏంటంటే ఎర్రగుడి మన పులివెందులకు చాలా మందికి ఆ చక్రాయపేట ఊర్లు కూడా తెలిసినదు. చక్రాయపేట మండలంలో ఎర్రగుడి అని బార్డర్లో ఉంది, కల్లూరుపల్లె ఎర్రగుడి. ఆ ఎర్రగుడిలో కూడా ఒక చెరువు ఉంది. అన్నీ నిండుతానైనా మా చెరువు లేదని వాళ్ళంతా వచ్చి మేము అధికారులతో మాట్లాడి ఏదో చిన్నగా వచ్చి దానికి పోతే మన వాళ్ళు ఎర్రగుడి బాబు వీళ్ళంతా పోయి ఆ చెరువునంతా పగలగొట్టి ఎక్కువ నీళ్ళు వచ్చేట్టుగా చేసినారు. ఆ నీళ్ళన్నీ పొలాలలో పోయి ఆ రైతులంతా వచ్చి ఏంది ఇట్లా చేసినారు మాకంటే మళ్ళీ వాళ్ళందరితో మాట్లాడి మళ్ళీ సెట్ చేసి ఎర్రగుడి చెరువు కూడా 70% నింపినాం కదా. ఎర్రగుడి చెరువు కూడా 70% దాకా, ఇప్పుడు 100% ఇప్పుడు అయిపోయింది. అట్లా ప్రతిదీ మనము మన నాయకులను వాళ్ళను పెట్టుకొని పద్ధతిగా చేసుకుంటూ పోతే ఈ మధ్య ఒకటి పేపర్లో చూసినాను, నేను లేని ఊర్లో కూడా లింగాల మండలంలో ఏదో మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ దాని కింద ట్రాన్స్ఫార్మర్ చెడిపోయింది. అది మనకు చేపించడంలో లేట్ అయింది. ఆ రైతులు పోయినారు, ఎంపీని అడిగినారు, సరే మనం చేసినట్లు ఆయన కూడా సొంత డబ్బులతో చేసినాడు. చేసి ఆడ బిగించుకోకుండా ఆడ పోయి రాద్ధాంతం చేసి కరెంటు కనెక్షన్ ఇలే అని ఎలక్ట్రికల్ వాళ్ళ మీద. తెలుగుదేశం వాళ్ళు కరెంటు కనెక్షన్ ఇవ్వకుండా మనం రైతుల కోసము ఈ ఆహార్నిశలు పనిచేస్తా ఇంత కష్టపడి ఇట్లా చేస్తా అంటే మీరు చేసింది ఒకటి, అది కూడా బురద జల్లే కార్యక్రమం వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ సొంత నిధులతో చేపించాడు వేసి తెచ్చాడు, బిగించారు ఓ రోజు కాబట్టి అవతల రోజు బిగించి వాళ్ళు నీళ్ళు ఇస్తారు. అది కూడా తెలుగుదేశం వాళ్ళు అడ్డపడదు. మాకేం అవసరం, రైతులకు ఏదైనా మంచి జరుగుతుంటే మేము అడ్డపడతామా? ఇట్లాంటివి కూడా సాక్షిలో దాంట్లో పేపర్లు వేసుకొని ఇట్లాంటి వాటిని కూడా వాడుకునే ప్రయత్నం చేయడం. తర్వాత ఇందాక అరటి 12,000కు ఇట్లా తగ్గిపోయింది అనే దానికి రీజన్ ఈ మధ్య మనం కూడా అంత ఫుడ్ ప్రాసెసింగ్ దాని మీద ఆ బిజినెస్ ఇదంతా ఎట్లా పోతుంది ఏమని, ఈ అరటి ధరలు బాగా పడిపోతే దీని మీద కూడా మనం కొంత బిజినెస్ కూడా మా అబ్బాయితో స్టార్ట్ చేయించాం. వాళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే అంతకుముందు మనవి సౌదీ అరేబియాకి కానీ తర్వాత ఇరాన్కి కానీ దుబాయ్కి కానీ బాంబే నుంచి ఒక కంటైనర్ ఏసీ కంటైనర్ పోతే దానికి బాడిగా 1,80,000 ఉండింది. ఈ యుద్ధం తర్వాత అవి భయపడి ఇట్ట రూటు మామూలుగా పోయేదానికైనా చుట్టేసుకొని పోవడం ఇట్ట పోవడం వల్ల కంటైనర్ 1,80,000 నుంచి 12 లక్షలు చేసినారు బాడిగా. ఆ 12 లక్షలు చేసినందువల్లే మన అరటి ధర పడిపోయింది. అంటే వాడు బిజినెస్ వాడు ఆయనకు ఒక రేటు ఉంటుంది, కంటైనర్ వాడు విపరీతంగా రేటు పెంచినాడు. తెలక అది ఆటోమేటిక్గా రైతుల మీద పడి ఆ రేటు మేము పెట్టలేమని 12,000కి కొనే పరిస్థితి వచ్చింది. జగన్ రెడ్డి అయితే ఇది కూడా మా చంద్రబాబు నాయుడే కారణం అంటాడు, అది వేరే విషయము. ఈ రకంగా ఇప్పుడు యుద్ధం ఎప్పుడు ఆగిపోయినా మళ్ళీ ఆటోమేటిక్గా రేట్ అయితే పెరుగుతుంది. ఎందుకంటే మనదంతా ఇక్కడ నుంచి పోయేది ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాబట్టి ఆ షిప్పుల్లో ఆ కంటైనర్ల రేట్లు పెరగడం వల్ల ఆటోమేటిక్గా మన రైతుకు ఈ రకంగా నష్టం జరిగింది. ఇంకోటి ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఇందాక ఈ ప్రాంతంలో పెట్టాలని కూడా అడిగినారు కదా. దానికి ఇప్పుడు ప్రాథమికంగా యమకొండ దగ్గర ఎన్ని ఎకరాలన ఎంత 7.5 ఎకరాలు అంతా చదువు చేసి నీట్గా పెట్టి వాళ్ళు కూడా వచ్చి చూసిపోయినారు. అరటి రేటు తగ్గినప్పుడు 3,000 4,000కు అట్లా వచ్చినప్పుడు మనం ఇంకా కొంత అదనంగా వేసి రైతుకు ఒక మంచి రేట్ ఇచ్చి ఆ అరటి నుంచి పౌడర్ తయారు చేసి, ఇప్పుడు మిమ్మల్ని 2వ క్వాలిటీ 3వ క్వాలిటీని వాటికంటే వాటికి రేట్ అడుగుతాను. ఆ రేట్లను కూడా మేము మీకు మంచి ధర ఇచ్చి ఆ రేటు ఉన్నప్పుడు అవన్నీ కొని దాంట్లోంచి పౌడర్ తయారు చేసి ఆ పౌడర్ను కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. తొందరలో కూడా అది గ్రౌండ్ కూడా అవుతుంది. ఇందాక ఆయన చెప్పినప్పుడు మీకు అర్థమైందో లేదో, ప్రకృతి ఏదైనా కానీ సేద్యం కానీ ప్రకృతి వ్యవసాయం అనేది రాబోయే రోజుల్లో ఎంత ఇంపార్టెంట్గా మారుతుందో, ఎంత ముఖ్యమైనదో. ఈరోజు మీరు అందరూ పల్లెల్లో ఉన్నారు, ప్రతి ఊరికి ఒక 5-6 మంది మినిమం క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారా లేదా? నాకు తెలిసి ప్రతి ఊరికి ఉన్నారు ఈ మధ్య. ఎందుకు ఈ రకంగా క్యాన్సర్లు పెరుగుతాయంటే ఆ మందులు కొట్టినేటి మనము ఆహార పదార్థంగా తీసుకుంటాం. అది ఎంత మీరు కడిగి ఎంత చేసినా కూడా
ఆ మందుల అవశేషాలు అనేవి దాంట్లో ఉండే దాని ఎఫెక్ట్తోనే మనకు క్యాన్సర్లు ఇవన్నీ వస్తున్నాయి. అయితే మనం ఇబ్బంది పడతామని సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇది కానీ ఇప్పుడు సడన్గా మిడిల్ ఈస్ట్లో యుద్ధం వచ్చింది. ఇప్పుడంతా కూడా యూరోప్కు మనం సప్లై చేయాలి. యూరోప్ వాడు మందులు కొట్టేది తీసుకోడు. దానికి ప్రక్రియగా సెమీ ఆర్గానిక్ అని ఒకటి పెట్టి దాంట్లో అయితే ఇవన్నీ కూడా పోయేట్టుగా సెమీ ఆర్గానిక్ అని అవన్నీ చేయాలంటే ఇప్పుడు ఏదైతే మన ప్రభుత్వం ప్రకృతి సేద్యం ప్రకృతి వ్యవసాయం రూపలుగా చేస్తే అప్పుడు ఎక్స్పోర్ట్ అయ్యేదానికి కూడా ఉంటుంది. మున్ముందు రాబోయే సంవత్సరాల్లో ప్రకృతి వ్యవసాయం అనేది చాలా చాలా ముఖ్యం. అందరూ దాని వైపు పోకపోతే ముఖ్యమంత్రి కానీ మాకు కావాల్సినంత భూమి ఉంది, కావాల్సినంత వాటర్ ఉంది, మాకు ఒక 2-3 ఫ్యాక్టరీలు వస్తే తర్వాత కొంత నిరుద్యోగ సమస్య పోతుంది. ఇప్పుడు రైతులు కూడా ఇంట్లో ఉండి దగ్గరే ఫ్యాక్టరీ అని ఉంటే 15-20 వేలకైనా పోయి చేసి మళ్ళీ వచ్చి వాళ్ళ వ్యవసాయం చూసుకుంటారు, మళ్ళీ తల్లిదండ్రులను చూసుకుంటారు. ఆ వ్యవసాయం అట్లా ఉందని చాలాసార్లు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మా శక్తి కూడా చాలడంలే. ఎందుకంటే పక్కన మోహనాన్ ఉన్నాడు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక విషయం మీద 9 నెలలు అయింది కట్టబడతా అంటే ఏదో ఈరోజు రేపు అయ్యేటట్లున్నది. కాబట్టి తప్పకుండా ఒకసారి మీ అందరినీ కూడా తీసుకుపోయి ఒక 2-3 ఫ్యాక్టరీలు వచ్చేట్టుగా చేస్తే మనకు టోటల్గా మనకు ఉండే నిరుద్యోగ సమస్య కానీ ఈ రైతాంగంలో చేసే వాళ్ళు కూడా పిల్లలు కూడా అక్కడే జాబ్ చేస్తా వ్యవసాయం చూసుకుంటా తల్లిదండ్రులను చూసుకునే పరిస్థితి చేసి తప్పకుండా వస్తుంది అని కూడా మీ అందరికీ హామీ ఇస్తూ ఒక మంచి కార్యక్రమం తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మంచిగా ఆర్గనైజ్ చేసినారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.